పొలం దున్నమని చెప్తే నువ్వు వచ్చి చేసేది ఈ వేషాలా? నల్ల మొక్కపోడా పొద్దుల ఏమని చెప్పినవురా? నేను తాగానే నాకు తాగకుండా మందు పంపియే అని చెప్పినావు. ఈ బాధకాలతో నచ్చి ఇక్కడ కూర్చొని మందు తాగుతావురా? ఓ మిడుకుంటాడా మిడుకుంటా అవరా మసాలుగా? నీకు సిగ్గు మాన లజ్జ ఏమన్నా ఉందారా? మసాలుంటే నీ ఇంట్లో నూరుకోవాలి, మంది లేకపోతే నూరుతున్నావురా? తాగుకుంటా తాగుకుంటా తన్నాలు ఆడతారు అవరా? వాళ్ళకంటే సిగ్గు మాన లేదు, నీకన్నా లేదా? మళ్ళీ మందు కావాలని వచ్చినారు అవురా నల్ల మొక్కపోడా? వాళ్ళకంటే పిల్లలు చెల్లెలు ఇన్ని సంపాదించుకున్నారు, పక్కకు పెట్టుకున్నారు. నువ్వేం సంపాదించినావని వాళ్ళతో కూర్చొని తాగుతున్నావురా? మంచి సాపుకొని కూర్చున్నావురా? నీకు నేను చెప్పేది ఒక మాట చెప్పి, నేను చక్కగా ఇంటికాడ వన్నా అవునా? నువ్వే ఉన్నావు కదా, నీతో నేను తాగా అని చెప్పినా వాళ్ళు వచ్చిండ్రా వాళ్ళతో సాయితకు వచ్చిన ఇడికి. ఎందుకు వచ్చినావు? వాళ్ళు రమ్మంటే వచ్చిన. వాళ్ళు రమ్మంటే అప్పుడు పోతావు? వచ్చింది నా మాట, వాళ్ళు రమ్మంటే వచ్చిన పోసిండు. వాళ్ళతో తాగుతాను నేను చూసుకుంటూ ఉన్నా. మరి ఇప్పుడు గ్లాస్ ఎందుకు కోరేసినావు? నాకు అవసరం లేదని చెప్పిన వాళ్ళకి అప్పుడే. అవసరం లేనప్పుడు లేవాలేగా? లేవురా నీకు తాగుతా లేరట, వాళ్ళతో సోపతికి వచ్చిందంట. నీ సంగతి ఏంది? పొద్దుగా ఇంటికాడ ఏమని చెప్పొచ్చినావు? పొలం కాడికి పోతే పొలం దున్నిపిస్తా అని అన్నావు కదా, ఇదేనా నీ దున్నుడు? నీకు దండమే, నీ దయనే, నా ఇజ్జత్ తీయక నలుగుట్లా. అక్కడ కర్ర ఇరిగిందే నాగలు కట్టినాక, ఆ కర్ర కోట్లింగం మాకు ఇచ్చిన సర్వమని ఎట్లా నీడకిప్పినా నీడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. బుక్కడు తాగుతామనంటే నిమ్మల లేకుండా ఎత్తిరు కదనే వచ్చిళ్ళు పెట్ట చిల్లు. ఛీ, ఏం దేశం మీద ఎవరు తాగుతలేడా? మీ ఒక్కల మీద తాగుతారా? ఏమైనా ఉంటే కళ్ళలో పెడతారు. రోజు తాగుడేనా? ఏడగా అవుతానే రోజు. నువ్వు ఫస్ట్ లే. అది ఇజ్జత్ ఇస్తుంది. ఒక కట్టె పట్టుకొని వచ్చి నాకు కొడతానని. ఆగురా ఏంద్రా? ఏదో ఆంటీ వైట్ టైట్ బ్లౌజ్ నైట్ ఏదో చెప్తానేంద్రా? నేనేమన్నా నీకు అది అంతగా నచ్చిందా? ఎన్నిసార్లు అయినారా? అది పాటనే. పాటనా? పాట అది. పాట అయితే మరి పెళ్ళమ్మనే పాట పాడతావు నువ్వు? వచ్చిన నాకేం తెలుసు అంటే రాకపోతే పాడతావా? వాడుకున్నాడు మసాలా వాడుకున్నాడు మసాలా. వానికి సిగ్గులేదా? నీకు కూడా సిగ్గులేదా? ఏం పాడి నేను గమ్మత పాట విన్నాను ఎప్పుడన్నా? అంటే దాన్ని 2 సార్లు వచ్చినవురా? అదే పోతే నీకు ఇంట్లోనే దగ్గర రావడానికి సాత కాదు, నువ్వు దాని దగ్గరికి ఎన్ని 3 సార్లు వేయొచ్చినావు చెప్పు? ఆగురా 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 జ్యోతి కళ్ళు రాక అవుతుంది. నిమిషం కూడా తల్లలేకపోతే ఇట్లనే మనము. అవును, మరి చెప్పిన వాళ్ళే మరి ఇంకా వాళ్ళకి అప్పుడే ఫోన్ చేసి చెప్పిండే, నాకు కళ్ళు రాకపోతే చేతులు కాళ్ళు తిమ్మిది వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే మన మొగోళ్ళకి కాకుండా మంచిగా పోయి ప్రింట్ తాగద్దాం, మళ్ళీ కట్టే అనుమానం వస్తుంది. అవును కదా? గౌడెక్కడే కనబడతలేడు, అక్కడ ఉన్నాడు. సరే మన అడ్డకాడ పోయి మంచిగా కూర్చుందాం. మా జ్యోతి ఎట్లుంది మన అడ్డ? బాగానే ఉంది, కానీ నస్తే ఏం చెప్తే ఇంత లోపలికి ఓవలత్తారే, ఎవ్వరు కూడా రారు. మన మొగుళ్ళు ఇన్ని రోజుల నుంచి తాగుతారు కదా, ఈ అడ్డ గురించి వాళ్ళకే తెలియదు, ఏరి పప్పలకు. మరి నువ్వే అంటాను, మళ్ళీ వాళ్ళు ఇస్తే మనల్ని వాళ్ళకా? మనం ఇక్కడ కూర్చున్నా వాళ్ళు ఆడ కూర్చున్నా వాళ్ళకి మనం కనబడడం కూడా కనబడం. సరే చూద్దాం. మరి నువ్వైతే మంచిగా తాగు, మస్తు మంచిగా ఉంటది కళ్ళు. అవునా? ఒక్కసారి తాగినావు అనుకో ఇక నువ్వు మళ్ళీ మర్చిపోవు. సరే చూద్దాం. ఓ గౌడన్నా, రా రా తొందరగా. గౌడన్న కూడా వస్తుండు. మస్తు ఉంటది తెలుసా ఆయన దగ్గర కళ్ళు అయితే. అవునా? సూపర్ ఉంటది. కళ్ళ మీదకి మంచిగా గుడాలు తెచ్చుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటది తెలుసా.
జ్యోతి నువ్వు ఒక్కసారి తాగినావు అనుకో నెల మొత్తం ఆడికి పెట్టుకుంటావే. అవునా? తాగుతుంటే నా సామి రంగా కిక్కెక్కుతుంది. ఆ టైంలో మన మొగలు ఉంటే ఇసుడే మనకు అన్నబుద్ధి అవుతుంది తెలుసా? ఏసుడే వాళ్ళని ఇక తాగినాక నువ్వు నీ మొగని కొట్టు, నేను నా మొగని కొడతా. సరేనా? ఓకే. వాళ్ళు ఎప్పుడు చూసినా మననే కొడతారు, మనం కూడా వాళ్ళని కొట్టాలి. అవును అంతే. ఏందే కనుక నాకు ఇంత లేట్ అయింది? లేట్ గా అవుతుంది కదా. ఈ కళ్ళు రోజు పోసే చెట్టుదేనా? అదే చెట్టు మంచిగా ఉందా మరి? ఉంటుంది. కానీ మరి తొందరగా కానీ అది ఇంత మంచిగా పొంగుతాంది. నీకోసం వెయిటింగ్ ఇడా. తీసుకోవద్దునే, తీసుకో. ఒక్కసారి తాగిగా సూపర్. కొంచెం పోసుడు ఆపంగానే సూపర్ ఉందని చెప్పు. చూపు కొర్ర ఊపినట్టు. అబ్బా కనకన్నా కళ్ళు మాత్రం సూపరే, సూపర్. మా వదిన కూడా కొత్తగా తీసుకొచ్చిన, నీ కళ్ళు నచ్చిందట. వదిన నీకోసం చికెన్ తెప్పించిన. ఎప్పుడు తీసుకొచ్చినావు వదిన? పొద్దున కనకన్నతోనే పంపించిన, తీసుకో. ఇగో కనకన్న నువ్వు కూడా తీసుకోయే, తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు. సూపర్. మస్తు ఉంది వదిన. ఎట్లుంది టేస్ట్? సూపర్. కళ్ళు నచ్చిందా కనుకన్నా? నీ కళ్ళు నచ్చిందట మా వదినకు. అట్లా ఉంటుంది. ఇగో రోజుకు మా వదినకు కూడా ఆడికే పెట్టు. సరే. రోజు వచ్చి ఇక్కడనే తాగుతాం. మళ్ళీ మా మొగోళ్ళు వస్తే మా మొగోళ్ళకి చెప్పకు. సరే సరే. వాళ్ళు మాకనే పెద్ద హుషారు. వాళ్ళు వచ్చిరా మరి? మందురానిలం మేము మందురానిలం, మందు కొడితే మాకు మేమే మహారాణిలం. రతిరి రతిరి రతిరిలో జాము జాము రతిరిలో, రతిరి రతిరి రతిరిలో నేను రాను బావయ్య. లవ్వన డాన్స్ చేద్దాం. అరే కలదా పోదాం పోదాం అని అంటుండవు. పొద్దుగాల నీ పెళ్ళాము ఆ తలకే ఏడ తీసుకుపోయి పెట్టాలో నాకు అర్థం కాలే. మళ్ళా ఈ సిగ్గు లేక మళ్ళీ ఎందుకు పట్టుకొస్తుర్రా? ఒకటి చెప్పాలరా మసాలా, పెళ్ళామ నాకు తంతది భరించాలరా. కానీ ఒకటి మాత్రం తెలుసా, మందికి చూడనేరా మేము ఎంత చెప్తే అంతే. మా పిల్లలు ఉత్సవ మిమ్మల్ని తిట్టేందుకు పిలిచిందాం రా. మిమ్మల్ని తిట్టింది అరాడా? ఒక్కటి తిట్టింది, గెదివింది వాళ్ళ మిమ్మల్ని. ఇంట్లో పోయేది మేమే కదా. అరే మా మీద మీరేమో కుట్రాలు పెట్టుకున్నట్టున్నారు. మేమేం పాపం చేసిండ్రా? మీ పిల్లలతో తిట్టిపిస్తుర్రు మమ్మల్ని. మా భార్యలు దేవతలు తప్పులు చేయరు, మేమంటే భయం. గల్మ గల్మ ఆటలు నా గల్మనే మిమ్మల్ని గెదివింది. బయట ఇంటి గల్మకి వచ్చిందా? నా ఇంటి గల్మకే వచ్చింది. మా భార్య అంటే దేవత. అదేమనుకుంటాను, సత్యవంతురాలు పిచ్చోడ. అరే పిల్లలు తిట్టిర్రు అనుకో మీ గౌన్లాడు కూడా వస్తాం రా, మీ ఇల్లు గడప కూడా దాటం రా. అరే పిచ్చోడా, గల్మ కాదురా. ఏందా అనిలు? చూడుర్రి చూడుర్రి అబ్బా 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 అనిలు రాని పెళ్ళాము పుట్టుంది, రాజకుమార్ గారి పెళ్ళాము పుట్టుంది. అబ్బా అబ్బా ఊరు దిబ్బా ఊరి దిబ్బా. చదివే
యాక్షన్ యాక్షన్ ఏంద్ర ఈ బాగా యాక్షన్ యాక్షన్ కిందన్న రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో ఎన్నడేసి కడి కమ్మరి యాక్షన్ ఎవర్రా మీరు మమ్మల్ని జిట్టు బొమ్మ లెక్క చూస్తారు నడువుండ్రా ఎవర్రా మీరు ఏంద్ర పోటాడా మమ్మల్ని చూసి గంతగానే ఎగురుతానా చాయ్లో విజయం పెట్టిస్తా అంటే కదా పెట్టినావా చాయ్లో విజయం పెట్టి చంపుతా అన్నావు కదనమ్మా ఎప్పుడురా ఎవరన్నారు అసలు ఇంతకు నువ్వెవరా అట్టి చేపలు ఎక్కున్నావు నీ అనుకున్న ఎనుగుల వాళ్ళు రైతారు గుర్తుపట్టలేదురా ఇప్పుడు ఎట్లా గుర్తుపట్టాలో మేము చెప్తాంరా. పెళ్ళాలంటావేంద్రా అసలు మీరు మమ్మల్ని కొడతాను అయ్యా నువ్వు మమ్మల్ని కొడతావు మమ్మల్ని కొడతావురా నువ్వు ఏందిరా బర్రోడా వచ్చి ఎగేసుకుంటుందన్న పడితే ఏమైందిరా సిగ్గు మానం అనిపిస్తలేదా ఆ ముచ్చట నువ్వే చెప్పాలి మరి నువ్వు తాగినప్పుడు ఓని చెప్పినవరా నేను తాగుతా నువ్వు వచ్చి తాగాలా నీకు నాకు తేడా ఉందిరా చెప్పు ఏ అదే కాదమ్మా, పొద్దుగాలనేమో నీతులు మాట్లాడుతుంది, ఇప్పుడేమో వచ్చి మీరు తాగుతాయి ఏమన్నా మీకు బొద్దులు మానాలు ఏమైనా ఉన్నాయా? మా ఇజ్జతులు తీస్తాను మా దోస్తుగాళ్ళు అమ్మగట. మరి మీరు చెట్ల కింద పోయి తాగినప్పుడు ఇజ్జత్ మాత్రం అనిపించలే? మరి మొగోళ్ళం కాబట్టి తాగుతాం, ఆడోళ్ళు తాగుతారే కదా? మేము కూడా ఆడోళ్ళం కాబట్టే తాగినాం అందరు మూగలు అందరు కొనాలి అర్థలేదు కదా ఎవరైనా కనిపిస్తారా తాళాలా ఆడోళ్ళు? తాగుతా అంటే ఇంటికి తెచ్చి పెడతాం కదే. మరి అందరు మొగోళ్ళు పిల్లలకి ఇంటికాడ తెచ్చి చెరొక్క పెగ్గు తాగుతారు, మీరేమో బయటకు ఇగో ఈ బొత్త రింపుకుంటారు. కానీ మా బొత్త వాడు చూడాలిరా. ఏదైనా ఉంటే అడగాలే, మాకు కూడా తాగుదేందుకు తీసుకురానంటే తెస్తాం కదా. చెప్పరా రోడ్డు మీదకి వచ్చి ఇజ్జతులు తీస్తారే మా బతుకులు జడా. ఇంటికి నాడు. అరే అనిలు బరాబర్ తాగుతారా? నువ్వు ఎవరిని చెప్పుకుంటావా చెప్పావా? ఫస్ట్ నువ్వు తాగినప్పుడు మనిషి అనుకున్నావా, బర్రె అనుకున్నావా, దున్నపోతు అనుకున్నావా చెప్పు. అంత మీ ఇంట్లో అంత ఇట్లా తాగుతారా? తాగుతారే. మీ పెళ్లి కాక ముందుకు మా అయ్యవ ఇట్లా ఇంటికాడ తెచ్చి పోయలేదు అనుకుంటున్నావా? మీకా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందిరా నల్ల మొక్కపోవడం. సిగ్గులే నాకు చెప్పలే కానీ ఇప్పటి వరకు తాగుతాను. పెళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలరా దున్నపోతాడా. మీరు తెచ్చి పెట్టినాక మేముకి తాళ్ళకి ఎందుకు కట్టంరా? నువ్వు తాపక అంటానమా నన్ను కొడతానవే. నీకు పొడతన్నా కాదే, మీ ఇంటికాడ ఉన్నప్పుడు తాగినావా అని ఎప్పుడన్నా? మా అయ్యవ మీ చిన్న ఉన్నప్పటి నుంచే మా కళ్ళాలు పడి చేసారు. నిన్ను ఎన్నిసార్లు అడుగుదామన్నా గాని ఇది ఉంది కదా పెద్ద డ్రాంబు, ఈ డ్రాంబులో పోసుకొని వచ్చే వరకనే తెల్లారుతుంది. మరి మా కడుపులు చూడాలి. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నేను ఈ తాళ్ళకి వచ్చి ఆకు పట్టేందుకు తాగుతారా?
బర్రె మొక్కపోడా. ఓ మెంటల్ నానా, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీ అయ్యా నీ అన్న మీ వాళ్ళందరూ తెచ్చి నాకు పోసినప్పుడు నీ ఇంట్లో నాతో ఎవరు తాగిందే మరి? ఓ గిలాస తాగుతా మా అబ్బాయి పోసిన అన్నావు కదా, మనం అక్కడ సత్య పూజ లెక్కన శుద్ధ పూజ లెక్కన కూర్చున్నావు మరి. మరి నువ్వు నన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏందని ఎల్లిపాయలకు వచ్చి బుద్ధివంతు లెక్క నువ్వు కూర్చోలేదా? అప్పుడు మీ వాళ్ళు తాగలా, నేను ఇప్పుడు తాగితే తప్పేమున్నది? మరి అప్పుడు నువ్వు తాగినప్పుడు ఇప్పుడు నీ దాంట్లో తప్పేముందిరా బర్రె ఓ మొక్క. పిచ్చిదాన, నిన్ను రాగంగా తప్పని లేదే, రోడ్డు మీదకి వచ్చి ఇచ్చేస్తాను వారు నేను కొట్టబోను. అందరు చూస్తానులే. నోర్మై కాదే, నువ్వు తాగుతా నాతో ఎప్పుడన్నా చెప్పినవా? ఇప్పుడు చెప్పినగా. గీడికి వచ్చి ఇజ్జత్ తీసి అందరు తినేదాకా ఉండి ఆ నలమొక అని ఇజ్జత్ తీసేదాకా నీకోసం మేము ఎంత చక్కగా చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళకు. మరి మేము కూడా మా అమ్మ వాళ్ళ గురించి కూడా మా ఫ్రెండ్స్ కు సత్యపోస్ అనుకుంటే చెప్పొచ్చినావు. నువ్వు కూడా అలా మొగళ్ళం కూడా ఇజ్జత్ తీయలేదా? నల్ల మొగపోడా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా ఇజ్జత్ పోతుంది, నా పిల్లల గురించి మంచిగా చెప్పినా వీనికి మంచిగా చెప్పినా అని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్తాను. కాదే, నువ్వు ఎంత తాగినవే? నువ్వు తాగినప్పుడు చెప్పినావా ఎంత తాగినావా? ఇప్పుడు నేనెందుకు చెప్పాలి చెప్పు. ఇప్పుడు నువ్వు ఎట్లా వస్తావు ఇంటికి? నువ్వు తాగినప్పుడు ఎట్లా వచ్చినావు ఇంటికి? నన్ను ఫ్రెండ్ బండి ఇచ్చాడు, నేను నడుచుకుంటా వస్తా. అని నువ్వు తాగుతా రోడ్డు మీద ఏమైనా మంచిదా నీకు? అవసరమైతే షర్ట్ ఎక్కత్తా. ఏమెక్కత్తావు? వస్తుంది ఏమెక్కత్తావు? చెట్లు ఎక్కత్తా, చెట్టు మీదకి వెళ్ళి దొరుకు, దుంకుతా. అప్పుడు మంచిగా ఉంటది. నీకెందుకురా? నువ్వు నల్లమ్మక ఇంత తరకాయలేదు పాలేదు. ఓవల్లాలో ఉన్నారా? నేను రాను, నేను రాను, నేను ఇంకో కాలు నేను ఇంకా కాలు పోరా, నేను రాను. నాకు ఇంకా కళ్ళు కావాలి. లొట్ట అన్నే ఉంది.